వెల్కమ్ టు వివిడబ్ల్యూ న్యూస్. నేటి విద్యార్థులకు కేవలం చదువుతో పాటు విలువలతో కూడిన విద్య ఎంతో అవసరమని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మధురవాడ పరిధిలోని కొమ్మాది రోడ్డులో గల క్రిస్టా వికాస్ విజయం పాఠశాల ద్వితీయ వార్షికోత్సవం బిస్తా వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. కృష్ణ వికాస్ విజయం స్కూల్ విశాఖపట్నంలో మధురవాడలో క్యాంపస్ ఉంది. ఈ క్యాంపస్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ కి నన్ను చీఫ్ గెస్ట్ గా పిలవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ స్కూల్ ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్నటువంటి విజయమ్మ గారు విజ్ఞాన్ స్కూల్లో నేను చదువుకున్న రోజుల్లో ప్రిన్సిపల్ గా నన్ను ఒక మంచి స్టూడెంట్ కింద తీర్చిదిద్దడానికి కారణమైనటువంటి ప్రిన్సిపల్ గారు నన్ను ఆహ్వానం పలికినందుకు వెంటనే నేను రావడం జరిగింది. చాలా సంతోషం, ఎందుకంటే ఆల్మోస్ట్ 25 ఇయర్స్ తర్వాత 30 ఇయర్స్ తర్వాత మళ్ళీ మేడం కలవగలిగాను. మళ్ళీ మేడం స్కూల్కి ఇక్కడ రావడం ఖచ్చితంగా నాకు చాలా మంచి ఆనందమైనటువంటి విషయం. ఎందుకంటే ఆవిడ ఒక బ్యాక్ బెంచ్ స్టూడెంట్ కింద ఉన్నటువంటి నన్ను ఒక మంచి స్టూడెంట్ కింద తీర్చిదిద్దడానికి ఆవిడ ఎంత టైం నాకు ఇచ్చారు, ప్రతి స్టూడెంట్ని ఎంత కేర్ తీసుకున్నారనే విషయం నాకు తెలిసిన విషయమే. ఇది డ్యూ రెస్పెక్ట్. ఆవిడ పిలిచిన వెంటనే నేను రావడం. మరి అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా విలువలతో కూడినటువంటి చదువు విద్య పిల్లలకి అందించాలి. అటు ఏ స్కూల్ అయినా అవ్వచ్చు, అటు ప్రైవేట్ స్కూల్ అవ్వచ్చు, గవర్నమెంట్ స్కూల్ అవ్వచ్చు, అన్ని స్కూల్స్లో కూడా ఒక మంచి సిటిజన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతదేశానికి ఇవ్వాలని ఒక మంచి ఆలోచనతో మా యువ నాయకులు నారా లోకేష్ గారు అనేక సంస్కరణలు తీసుకురావడంతో పాటు విద్యా వ్యవస్థను కూడా ఆయన మార్పు తీసుకురాబోతున్నారు. మనం గడిచిన 18 నెలల్లో కొత్త విధానాలు మనం చూసాము. స్టూడెంట్ పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టడం, పేరెంట్స్కి స్టూడెంట్ ఎలా చదువుతున్నాడో వాడికి ఎలాగా సహాయం చేయాలి, ఏ రకమైనటువంటి స్కిల్ సెట్ ఉంది, వాడు ఎక్కడ లాగింగ్ ఉన్నాడు, ఇవన్నీ కూడా పేరెంట్ టీచర్ మీటింగ్లో చెప్పడమే కాదు, దాన్ని బెటర్మెంట్ చేయడానికి కూడా ఎలా చేయాలనేది గవర్నమెంట్ స్కూల్స్లో ఉంది. అలాగే ప్రైవేట్ స్కూల్స్లో కూడా వాళ్ళకు కూడా చాలా సింప్లిఫై చేస్తూ వాళ్ళు అడుగుతున్నటువంటి పాలసీ ఏదైనా మంచి స్టూడెంట్స్కి పనికొచ్చే పాలసీ ఏదున్నా కూడా ప్రభుత్వం ఈరోజు అడాప్ట్ చేసుకొని ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి సంస్కరణలు అవ్వచ్చు, కానీ స్కూల్ ఎడ్యుకేషన్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు అవ్వని కానీ ఇవన్నీ కూడా పిల్లలకి బాగుండేలాగా, పిల్లల ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుండేలా, పిల్లల ఆలోచన బాగుండేలాగా, పిల్లలు ఒక మంచి ఆస్తి కింద కన్వర్ట్ అయ్యేలాగా ప్రతి సంస్కరణ కూడా గడిచిన 18 నెలల్లో తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా విలువలతో కూడినటువంటి విద్యని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకుంది. సో ఖచ్చితంగా పిల్లలందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలి, మన రాష్ట్రంలో వాళ్ళకు మంచి అవకాశాలు ఇవ్వాలి, భారతదేశానికి ఒక మంచి అసెట్ అవ్వాలనేది మన ప్రభుత్వం తాలూకు ఆలోచన. ఖచ్చితంగా పిల్లలందరినీ కూడా కలవడం నాకు చాలా సంతోషకరమైన విషయం అనేది తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. నేను దాసరి మురళీకృష్ణ అండి, చైర్మన్ కృష్ణ వికాస్ విజయం స్కూల్స్ విశాఖపట్నం. ఈవేళ మా 2వ వార్షికోత్సవం ఈవేళ ఇక్కడ చాలా ఘనంగా జరుగుతుందండి. అండ్ మేము ఎప్పుడూ కూడా విలువలతో కూడే విద్య, దాంతోపాటు హోలిస్టిక్ ఎడ్యుకేషన్, పిల్లల్ని చదువుకే కాకుండా చదువుతో పాటు ఏ పిల్లలో ఏ టాలెంట్ ఉందో దాన్ని ప్రోత్సహించడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాం. అదొక టెక్నాలజికల్ ఈ యొక్క సమయంలో పిల్లల్ని మనం స్క్రీన్ టైం నుంచి దూరం పెట్టాలి అంటే చాలా యాక్టివిటీస్ స్కూల్లో ఉండాలి. అంచేత ఓన్లీ ఎడ్యుకేషన్ క్లాస్ 4 గోడల క్లాస్ రూమ్కి బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ఎలా మనం డిఫరెంట్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కావచ్చు, మన సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, పిల్లలకి ప్రోత్సహిస్తూ ఇంత పెద్ద ప్లాట్ఫామ్ పిల్లలకి మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇది మా ఒక హోలిస్టిక్ ఎడ్యుకేషన్లో ఒక పార్ట్. 25 ఇయర్స్ బట్టి మేము ఒరిస్సా, ఛత్తీస్గఢ్లో ఆపరేట్ చేస్తున్నాం. అదే విధానంగా మనం విజయాలు కూడా రావాలి. పిల్లల్ని ఎప్పుడు కూడా చదువుతో పాటు వేరే యాక్టివిటీస్ బిజీగా ఉంచాలనే ఉద్దేశంతో మేము చాలా యాక్టివిటీస్ చేస్తున్నామండి. అండ్ స్క్రీన్ టైంని మనం పిల్లల్ని పూర్తిగా దూరం చేయలేం, కానీ అదే స్క్రీన్ టైంని ఉపయోగపడేలా మేము కొంత యాప్తో పాటు పిల్లలకి డిఫరెంట్ లింక్స్ ఇచ్చి దాని నుంచి కూడా నేర్చుకునే పాఠాలు కూడా మేము స్క్రీన్ ద్వారా కూడా మేము పిల్లలకి ఎంకరేజ్ చేస్తున్నాం. ఈవేళ పెద్ద సంఖ్యలోకి వచ్చారు పిల్లలు. సుమారు 1200 మంది పిల్లలు ఈవేళ పార్టిసిపేట్ చేస్తున్నారండి ఈ సాంస్కృతిక కార్యక్రమంలో. భారతదేశ సంస్కృతి, దాని యొక్క కల్చర్, హెరిటేజ్ని ఈవేళ ప్రజెంట్ చేయబోతున్నారు. అంచేత చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది.